రుణమాఫీ పథకాలతో బ్యాంకులోళ్ళు హ్యాపీ. అవును, ఆ మాట నిజమేనంటున్నారు రాష్ట్ర బ్యాంకర్ల సంఘం అధ్యక్షుడైన ఆంధ్ర బ్యాంక్ సీఎండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లోనూ మాఫీ చేసిన రుణాల మొత్తం 1,37,172 కోట్ల రూపాయలు. బహుశా ఈ దేశంలోనే ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ ప్రకటించిన సందర్భమే లేదు. తెలంగాణలో దాదాపు 50,000 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో 90,000 కోట్లు అప్పులుంటాయని బ్యాంకర్లు ఒక అంచనాకైతే వచ్చారు. ఇంత పెద్ద మొత్తంలో ఉన్న రుణాల్ని మాఫీ చేయడం అంటే ఆ డబ్బును బ్యాంకర్లకు ఈ రాష్ట్రాలు చెల్లించడమే. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించమంటూ ఈ బ్యాంకులోళ్ళు ఆ రైతుల వెంట పడాల్సిన అవసరం లేదు. పీడించి వసూళ్లు చేస్తున్నావన్న అపఖ్యాతిని కూడా మూటగట్టుకోనక్కర్లేదు. పైగా కుప్పలు తెప్పలుగా పెరిగిపోతున్న ఈ బ్యాంకుల నిరర్థక ఆస్తులు అనబడే ఎన్పిఏలను చక్కగా నియంత్రించుకోవచ్చు. పైగా ఇటువంటి రద్దుల పట్ల బ్యాంకర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ లోలోపల మాత్రం సంతోషపడిపోవడానికి అసలు కారణం ఇదే. మామూలుగా ఎన్నికల సంవత్సరంలో రాజకీయ పార్టీలు చేసే వాగ్దానాలకు, ఇచ్చే హామీల్ని చూసి విన్న జనం బ్యాంకులకు కిస్తీలు కట్టే విషయంలో బహు నిర్లక్ష్యం ప్రదర్శిస్తారు. రేపటి రోజున మాఫీ జరిగిపోతే కనుక తాము కట్టిన డబ్బు వెనక్కి తిరిగి రాదనే భావన వాళ్లలో ఉండడం మూలంగానే బ్యాంకులు కూడా తమ అసలును వడ్డీని వసూలు చేసుకునే విషయంలో చెప్పలేనన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఎన్నికల వేళ రైతుల నుంచి ₹1 కూడా వసూలు చేసుకోలేకపోయామంటూ ఈ బ్యాంకర్లు ఇప్పుడు అధికారికంగానే వాపోతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం 18% వరకు ఉండాల్సిన నికర బ్యాంక్ రుణాలు రాజకీయ ప్రాబల్యాలతోనో లేక మరో కారణం చేతో 29% మేరకు ఇచ్చేశారు. ఇప్పుడు ఇటువంటి రుణాల్ని రద్దు చేసి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక ఊబిలో కూరుకుపోవడం మాత్రం ఖాయం. రైతులు చెల్లించాల్సిన బాకీల్ని మేమే ఇచ్చేస్తామంటూ స్వయానా ప్రభుత్వాలే హామీలిచ్చి కట్టేస్తామంటున్నప్పుడు ఈ బ్యాంకర్లకు తమ సమస్యలన్నీ ఒక్కసారిగా అద్దం మీద తుడిచేసినట్టు మటుమాయమైపోతాయి. తమ మొత్తం రికవరీ ఒకేసారి సాధ్యపడిపోతుంది. ఇంకేం కావాలి? ఇప్పుడు హామీలు గుప్పించిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ ఈ రుణమాఫీ పథకం మీద యమ జోరుగా బస్కీలు తీస్తున్నారు. ఇప్పటికే రెండు ప్రభుత్వాలు జారీ చేసిన ప్రకటనలతో అయోమయాలు, అగమ్య గోచరాలు మొదలైపోయాయి. రెండు రాష్ట్ర పాలనా యంత్రాంగాలు లెక్కలతో మల్లగుల్లాలు పడిపోతున్నాయి. మేం మీకు చెల్లించాల్సిన డబ్బును వాయిదాల్లో ఇస్తామంటూ ఒక పక్క చంద్రబాబు ప్రతిపాదిస్తే, తమకు 10,000 కోట్ల రూపాయల వరకే రుణమాఫీకి అంగీకారం తెలిపిన బ్యాంకర్ల నుంచి మరింత ఎక్కువ మొత్తాన్ని రాబట్టే పనిలో కేసీఆర్ పడిపోయినట్లు కనిపిస్తుంది. ఏదైతేనే ఆ ఇద్దరూ ఈ రుణమాఫీ లోటును పూడ్చుకోవడానికి కేంద్ర సాయం కోరక తప్పని పరిస్థితి. అయితే ఇటువంటి రుణమాఫీల గురించి ఎన్నికల్లో అసలు ఎటువంటి ప్రకటన, హామీలు ఇవ్వని బీజేపీ పార్టీ కళ్ళు మూసేసుకుని పోనీలే పాపమంటూ జాలి చూపించి నిధుల్ని అందజేస్తుందా అన్నది ఖచ్చితంగా సందేహమే. ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు బస్కీలు తీసి మోదీ మెడను వంచడానికి అక్కడ ప్రభుత్వమేమీ బలహీనంగా లేదు. అది వాపు కాదు, నిజమైన బలిపేనని చెప్పడానికి సాక్ష్యాలు అవసరం లేదు. ఇటువంటి నేపథ్యాల్లో ఎంత ఎన్డీఏ ప్రభుత్వమైనా ఈ రుణమాఫీల విషయంలో తన ఆపన్న హస్తాన్ని అందించడానికి ఏ మేరకు ముందుకొస్తుందన్నది చెప్పలేం. పోనీ చంద్రబాబు అంటే ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి అక్కడ ఆయనకు ఎక్కువ మార్కులే పడొచ్చు. మరి తెరాస చంద్రుడి సంగతేంటి? మొన్నటికి మొన్న ఢిల్లీకి ఆగమేఘాల మీద వెళ్ళొచ్చి ఆ ప్రధాని మోదీ నుంచి తనకు గట్టి హామీ పొందినట్లు చెబుతున్న కేసీఆర్ సార్ చివరకు ఎంత దక్కించుకుంటారు, ఎంత బాపుకుంటారన్నది క్యాలెండర్ పేజీలు చిరిగితే తప్ప తెలీదు. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే ఎన్నికల పండగలంటే మామూలు జనాలకు మాత్రమే కాదు, బ్యాంకులకు కూడా రొట్టె విరిగి నేతిలో పడినట్టే.